ముందస్తు రుతుపవనాలతో ఏడాది వర్షాలు ముందే కురుస్తాయని కామారెడ్డి జిల్లాలో నెల రోజుల క్రితమే రైతులు విత్తనాలు నాటారు. నాటిన విత్తనాలు మొలకెత్తడంతో పంటలను కాపాడేందుకు ట్యాంకర్లతో నీరు పోస్తున్నారు రైతులు. వానలు సకాలంలో కురవకపోతే ఆత్మహత్యలే శరణమంటున్నారు రైతులు. కామారెడ్డి జిల్లాలో మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,40,000 ఎకరాల్లో ఖరీఫ్ పంటలను సాగు చేస్తున్నారు రైతులు. వేలాది ఎకరాల్లో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ పొలాల్లో మొక్కజొన్న విత్తనాలు నాటారు రైతులు. 20 రోజులు గడుస్తున్నా ఆశించిన వర్షాలు కురవలేదు. దీంతో మొలకెత్తిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు స్వయంగా పొలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు రైతులు. భిక్కనూరు మండలంలో పొలాలకు రైతులే సొంతంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తెచ్చిన నీటిని బకెట్లతో మొలకెత్తిన పంటకు పోస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు భిక్కనూరు మండలంలో పలువురు రైతులు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేస్తున్నారు. జంగంపల్లి గ్రామ శివార్లో 5.5 ఎకరాల కౌలుకు తీసుకుని మొక్కజొన్న విత్తనాలు నాటాడు ఓ రైతు. కానీ వర్షాలు లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఒక ప్రాంతమని కాదు, చాలా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిన్నగా మొలకెత్తిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువస్తున్నామన్నారు రైతులు. బకెట్లతో మొక్కలను నీరు పోస్తున్నామని చెప్తున్నారు. ఈసారి వానలు సకాలంలో కురవకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు రమేష్. వాతావరణ శాఖ కూడా చాలా చెప్పింది, ముందు వర్షాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పుడు మేము కూడా మాకు అవగాహన లేని రైతులం కాబట్టి వాళ్ళు చెప్పుడు ముందస్తు వర్షాలు అని చెప్పి మేము వేస్తే తొందరపడి పంట వేసిన దానికి చాలా బాధ ఉందండి. నిజంగా ఇటువంటి కష్టం ఎవరికి రావద్దు, ఏ రైతు కూడా రావద్దు. ఇప్పటి వరకు ఇంచుమించు 1,50,000 ఖర్చు అయింది. అలా ఇప్పటి వరకు వేసిన తోటలు భగవంతుని పుణ్యాన ఆ వర్షాలు వస్తే బతుకుతాం, లేకుంటే మాది ఉరేసుకొని చచ్చుడే. రైతులు ప్రతి ఒక్కరిని కాదు, ఇది బాధ రైతులందరిది. పంటలను కాపాడుకోవడానికి కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్లతో నీళ్లను తెస్తూ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులను కష్టాల నుంచి వరుణదేవుడే కాపాడాలని వేడుకుంటున్నారు రైతులు.